ఈయన చెప్పారు, మీ ఆయన రామ్జీనే మా ఆయనకి కనువిప్పు కలిగించారంట, భార్య పిల్లలు కుటుంబం విలువేంటో చెప్పి. అందుకని నేను కూడా మీకోసం దేవుణ్ణి కోరుకుంటాను, మీరు కూడా మీ భర్తతో పాటు మీ కుటుంబంతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. నేనెల్లకాలం నా కుటుంబంతో ఉండగలిగితే బాగుండు. స్వామి, ఒక ఆధారం దొరికింది. బహుశా దానివల్ల ఏదైనా తెలుస్తుండొచ్చు. నేను మంగేష్ని వాళ్ళ దగ్గరికి పంపించాను. మంగేష్ రాగానే మనకి పూర్తి స్థాయిలో స్పష్టమైన సమాచారం తెలుస్తుంది. మేము కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాం. ఆ భీమరావు ఇంట్లో ఏదైతే మసగ్గా అస్పష్టంగా కనిపిస్తుందో అది స్పష్టమవటం చాలా అవసరం. ఎప్పుడైతే ఈ అస్పష్టమైన అరకొర విషయాలు స్పష్టంగా తెలుస్తాయో అప్పుడు ఎన్నోసార్లు ఎన్నో రహస్యాలు బయటపడ్డాయి. సేట్ గారు, ఇది బాగానే ఉంది. ఈ రామ్జీ మీకు కుటుంబం విలువ గురించి చెప్పాడు, మీకు కనువిప్పు కలిగించాడు. కానీ వీళ్ళు ఇక్కడ భోంచేస్తే అప్పుడు మేము ఇక్కడ భోంచేయము. కంగారు పడకండి, వీళ్ల భోజనాలకి ఏర్పాట్లు నేను విడిగా చేయించాను. వీళ్ళక్కడ తింటారు. రామ్జీ, నువ్వు నీ కుటుంబ సమేతంగా భోజనం చేయడానికి అక్కడికి వెళ్ళు. అలాగే సేట్ గారు. రామ్జీ, ఇదేంటి ఇంత ఘోరంగా అవమానించారు మనల్ని? సేటు గారు పొద్దున చాలా బాగా మాట్లాడాడు కదా, అంత అభిమానంగా మనల్ని పిలుస్తుంటే నేను అనుకున్నాను ఇతను చాలా మంచి వ్యక్తి అని. కానీ కాదు, ఇతను కూడా వాళ్ళందరిలాంటి వాడే. లేదు పురంజన్ బాబాయ్, ఈయన అందరికంటే భిన్నం. నాకు కూడా ఈ పద్ధతి నచ్చలేదు, మనందరికీ దూరంగా భోజనాలు పెట్టడం. కానీ మీరు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. ఈయన మనకి భోజనాలు విడిగా పెట్టి మనందరి వసతి గురించి ఆలోచించాడు. అయినా కూడా మీరు దేని గురించి బాధపడుతున్నారు? అందుకు కారణం ఈయన కాదు, దీనికి కారణం ఈ సమాజంలో ఉన్న అసమానతలు. ఇక ఈ అసమానతలు తొలగిపోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. రామ్జీ, నువ్వెలాగో వచ్చావుగా, ఒక పాట పాడు, బాగుంటుంది. సేట్ గారు, రామ్జీకి చెప్పండి తన ఒక పాట పాడమని. అరే రామ్జీ, నువ్వు పాడతావా? అవును, నాన్న చాలా బాగా పాడతాడు. నాన్న పాడు. లేదు, నేనిప్పుడు పాడలేనండి. నాన్న పాడొచ్చుగా. నాన్న పాడు నాన్న. పాడతారు. భీమాబాయ్, నాన్న పాడతారు. కానీ కాస్త సమయం ఇవ్వండి. త్వరగా కానండి, నేను అందరికీ చెప్తాను. ఇప్పుడే వస్తాం. భీమాబాయ్, నేను పాడలేదు. పాడండి. జీవితం గడిచిపోయింది. ఇలాంటి చోటికి రావడానికి ఎప్పుడు అవకాశమే దొరకలేదు. కానీ మీరే చూస్తున్నారుగా, వీళ్ళందరూ ఇప్పుడు మిమ్మల్ని ఎలా చిన్న చూపు చూస్తున్నారో. మీ పాట వినగానే అందరూ మయమర్చిపోతారు. చప్పట్లు కొట్టి కొట్టి పిచ్చి వాళ్ళైపోతారు. ఈ చప్పట్ల ధ్వనిని నేను నా వెంట తీసుకెళ్తాను. ఇది చూసి ఆనందిస్తాను. నా సుబేదార్ భర్తని ఈ ఉత్సవంలో అందరూ పొగడ్తలతో ముంచెత్తాలి. పాడవయ్యా. వెళ్ళండి.
ఆగు. నీకంత స్థాయి లేదు మా మధ్యన కూర్చొని పాట పాడటానికి. అక్కడ నిలబడి పాడు. భలే రామ్జీ, నువ్వు చాలా బాగా పాడావు. ధన్యవాదాలు సేఠ్ గారు. మీ అమ్మేది? పురంజన్ భీమాబాయ్ ఎక్కడ? అది వదిన చల్లగాలి కోసం అలా వెళ్ళింది. నేను వెళ్ళి తీసుకొస్తానుండు. వద్దు, ఉండు, నేను కూడా వస్తాను. నానా, నేను వస్తాను నీతో పాటు. వద్దు, నువ్వు ఇక్కడికి వచ్చావుగా, ఇక్కడే ఉండు. పద.
భీమాబాయ్ 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 ఇలా తల ఒత్తండి, ఒత్తండి తల గట్టిగా, ఇంకా గట్టిగా ఒత్తండి, గట్టిగా, ఇట్లా కాదు, గట్టిగా, ఇంకా గట్టిగా. నా తల పగిలిపోతుంది, భీమాబాయ్ చాలా నొప్పిగా ఉంది. ఇదిగో ఈ గుడ్డ కట్టండి, కట్టండి, గట్టిగా కట్టండి, ఇంకా బాగా గట్టిగా కట్టండి. భీమాబాయ్ బాగా నొప్పిగా. భీమాబాయ్ తల పగిలిపోతుంది. దేవుడా, నాకు నాకు నమ్మకం లేదు. నేను ఇంకా 1-2 రోజులు భీమాబాయ్ నేను ఇంకా 1-2 రోజులు కూడా బతుకుతానని నమ్మకం లేదు. వజ్రాలు చెప్పింది ఇప్పుడు మళ్ళీ తలనొప్పి ఎక్కువైందంటే నేను చచ్చిపోతానని, అయితే పీడ వదిలిపోతుంది. బాయి నొప్పితో నా ప్రాణం పోతుందండి, నేను భరించలేకపోతున్నాను. నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళండి, పిల్లలకి దూరంగా తీసుకెళ్ళండి. నేను అనుకున్నాను పిల్లలతో అబద్ధం చెప్తూ చెప్తూ ఏదో ఒక రోజు చచ్చిపోతానులే అని. కానీ ఇలా విపరీతంగా నొప్పి వస్తే నేను పిల్లలతో అబద్ధం చెప్పలేను. పదండి, తీసుకెళ్ళండి. రామ్జీ, మరి పిల్లలు అడిగితే ఏం చెప్పాలి? ఇలా చెప్పు, భీమాబాయ్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళామని. వీళ్ళ అమ్మా నాన్న చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నారని చెప్పు. ఒకవేళ వాళ్ళకి చెప్పి వెళ్ళామంటే వాళ్ళు కూడా వెంటొస్తామని మొండికేస్తారు. పద పద భీమాబాయ్. అమ్మ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? అమ్మా నాన్న ఏరు బాబాయ్? చూడండి పిల్లలు, అమ్మ 2 రోజుల పాటు పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. మీరు తనని వెళ్ళనివ్వకుండా మారం చేస్తారని తనకు తెలుసు కదా, అందుకే తను ముందుగానే అనుకొని వచ్చింది. అమ్మా నాన్న ఇద్దరు ఇక్కడి నుంచే వెళ్ళారు. నేను కూడా వెళ్తాను. అమ్మా నాన్న వెళ్ళిపోయారు కదా, మీరేం దిగులు పడద్దు, 2 రోజుల్లో వచ్చేస్తారు. మనం ఇక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళిపోదాం, ఏమంటారు? అందరు అబద్ధాలు చెప్తున్నారు. భీమ్ 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 స్వామి, అద్భుతం జరిగింది స్వామి, అద్భుతం జరిగింది. ఆ భీమాబాయ్ చావబోతుంది స్వామి. ఇతను స్వయంగా విన్నాడంట. ఏంటి? అవును సేటు గారు, పురుషోత్తం విషయం చెప్పు. అవును స్వామి. తల పగిలిపోతుంది. దేవుడా, నాకు నాకు నమ్మకం లేదు. నేను ఇంకా 1-2 రోజులు భీమాబాయ్ నేను ఇంకా 1-2 రోజులు కూడా బతుకుతానని నమ్మకం లేదు. వజ్రాలు చెప్పింది ఇప్పుడు మళ్ళీ తలనొప్పి ఎక్కువైందంటే నేను చచ్చిపోతానని, అయితే పీడ వదిలిపోతుంది. భీమాబాయి చనిపోతుంది అన్న విషయం నిజంగా నీ చెవులతో నువ్వే విన్నావా? అవును స్వామి, నేను నా చెవులారా వినటమే కాదు, నేను నా కళ్ళారా చూశాను కూడా. భలే పురుషోత్తం, భలే. ఇది ప్రపంచంలో అన్నింటికంటే సంతోషకరమైన వార్త. అంటే దీని అర్థం ఇదేగా స్వామి, 2-3 రోజుల్లో భీమాబాయ్ చచ్చిపోతుంది. అవును స్వామీజీ,
ఆ భీమాబాయి చచ్చిపోయిన తర్వాత ఈ భీమరావు గారి పొగరు మొత్తం దిగిపోతుంది. సరిగ్గా చెప్పారు సిద్ధాంత్ గారు. ఎందుకంటే స్వామి, ఆ భీమరావుకి అన్నింటికంటే పెద్ద బలహీనత వాడి అమ్మే. కాదు కాదు సేట్ గారు, కేవలం భీమరావుకే కాదు, మొత్తం రామ్జీ కుటుంబంలో అందరికీ అతిపెద్ద బలహీనత ఆ ఆడదే. ఎందుకంటే ఆ ఆడదే ఆ ఇంట్లో అందరికంటే ఎక్కువ ధైర్యస్తురాలు. ఒక ఆడదై ఉండి కూడా అన్ని సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఇప్పుడు అది చచ్చిందనుకోండి సేట్ గారు, ఆ భీమరావే కాదు, రామ్జీ కుటుంబం మొత్తం పూర్తిగా బలహీనమైపోతుంది. అయితే వెళ్ళండి. రేపు తెల్లవారేసరికి ఈ విషయం ఊరంతా పుకారు చేయండి. ఆ భీమరావు వాడి కుటుంబ సభ్యుల పాపాలకు శిక్షగా ఈశ్వరుడు ఆమెను చంపేస్తున్నాడని, వాళ్ళు ఏ విధంగా మన ధర్మాన్ని అవహేళన చేశారో, మన ఆచారాన్ని ఒప్పుకోకుండా తిరస్కరించారో, అందుకు బదులుగా వాళ్ళకి గుణపాఠం చెప్పటానికి భగవంతుడిప్పుడు ఆ భీమాబాయిని చంపేస్తున్నాడని. మీ ఆజ్ఞ స్వామి. అలాగే స్వామీజీ. వచ్చేసాం, ఇంకొంచెం దూరం అంతే. వచ్చేసాం. నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు. అలసిపోయా. అమ్మా 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 నేను మా అమ్మ వాళ్ళు అబద్ధం అబద్ధం చెప్పొద్దు. మేము మీ ఇద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వము. అసలు నిజమేంటో మాకు చెప్పమ్మా. కొన్ని రోజుల నుంచి నీలో ఏదో మార్పు వచ్చిందమ్మా. ఇంకా ఈరోజు ఉదయం మేము నేను వెతుకుతూ వచ్చినప్పుడు ఎందుకో నాన్న కూడా మమ్మల్ని బాగా తిట్టాడు. ముందు ఎప్పుడూ ఆయన తిట్టలేదు. చెప్పమ్మా అసలు మాకు నిజమేంటో. అమ్మా, నీకు మా మీద ఒట్టు. నాన్న, నీకు కూడా మా మీద ఒట్టు. చెప్పండి అమ్మా, విషయం ఏంటి? అమ్మా, అందరూ అంటారుగా మనం ఎవరి మీదైనా ఒట్టి వేసి అబద్ధం చెప్తే వాళ్ళు చచ్చిపోతారని. నేను ఇవన్నీ నమ్మను, కానీ నేను ఇది ఖచ్చితంగా నమ్ముతాను. ఒక తల్లి తన పిల్లల మీద ఒట్టేసి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. చెప్పమ్మా అసలు నిజమేంటి, ఏం జరిగింది? నువ్వు చెప్పకపోతే నీ పిల్లలు అందరి మీద ఒట్టు. ఎలా చెప్పను నేను మీ అందరికీ? ఎలా చెప్పమంటారు? ఇప్పుడు నేను కేవలం 2-3 రోజులు మాత్రమే